అసెంబ్లీలో నేను మాట్లాడినాను ఆ రోజు కూడా క్లియర్గా. దీన్ని తూతు మంత్రంగా చేసి మా మనోభావాలు బీసీల మనోభావాలు దెబ్బతీయకండి, శాస్త్ర ప్రకారంగా వెళ్ళండి అని చెప్పిన జరిగింది. నేను మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి రిపీట్ చేస్తున్నా, ఈ భారతదేశంలో బీసీ రిజర్వేషన్ను అమెండ్మెంట్ చేసింది ప్రప్రథంగా తమిళనాడు పార్లమెంట్లో పాస్ అయింది. ఆ రోజు ఎందుకోసం పాస్ అయిందంటే 1993లో అప్పుడున్న ముఖ్యమంత్రి జయలలిత గారు ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళింది. ఆ ఢిల్లీ కూడా ఎట్లా వెళ్ళిందంటే అన్ని పక్షాలు ప్రతిపక్షాలను అందరిని కలుపుకొని జయలలిత గారు 1993లో పివి నరసింహారావు ప్రధానమంత్రికి వెళ్ళి కలిసింది. కలిసి ఇగో మాకు న్యాయపరంగా మాకు ఈ రిజర్వేషన్లో మేము అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం, కానీ మాకు మరి ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు పివి నరసింహారావు కలిసి చెప్పడం జరిగింది. చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చింది, ఇక నుంచి నా పరిపాలన మొత్తం ఢిల్లీ నుంచే చేస్తా, నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తా, ఈ యొక్క బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేదాకా నేను ఢిల్లీ వదలడం చెప్పి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇదే అంశాన్ని నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అప్పుడు పివి నరసింహారావు గారు దాన్ని పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో చేర్పించి గెజెట్ తయారు చేసి బిల్లు పాస్ చేసి ఇవ్వడం వల్ల ఈరోజు ప్రప్రథంగా ఈరోజు రిజర్వేషన్ అమలవుతుంది తమిళనాడులో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈరోజు కూడా మేము డిమాండ్ చేసేది తమిళనాడు తరహాలో మీరెందుకు చేస్తలేరు? జయలలిత అగ్రవర్ణాలే కదా, బీసీల మీద ప్రేమ ఉండే కదా చేసింది. ఆమె ఎవరిని స్ఫూర్తి తీసుకుందామే? పెరియార్ రామస్వామిని స్ఫూర్తిగా తీసుకున్నది కాబట్టి ఈరోజు ఆ స్ఫూర్తిగా పోయింది. మరి ఈరోజు మీరు బీసీ డిక్లరేషన్ చెప్పి కామన్ డిక్లరేషన్ చెప్పారు, దాని ప్రకారంగా మీరు అసెంబ్లీ తీర్మానం చేశారు, చేతులు దులుపుకోకండి, మీరు మొత్తం డెలిగేషన్ తీసుకెళ్ళి వెళ్దాం మోడీ గారి దగ్గర కూర్చుందాం, నీ పరిపాలన అక్కడి నుంచే చేయి, మీకు తోడుగా మేము అందరం ఉంటాం, రేవంత్ రెడ్డి నీ పరిపాలన అక్కడే చేయి, జయలలిత ఏముందో అవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏమన్నదో తీసుకొని మోడీ గారు ఢిల్లీ వదిలి మేము రాము, మేము పోము, నా పరిపాలన ఇక్కడి నుంచి చేస్తా, తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి చేస్తా అంటే నీకు తోడుగా మేము అందరం ఉంటాము, అది పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేదాకా నువ్వు ఢిల్లీ వదిలి రాకు రేవంత్ రెడ్డి గారు. గతంలో జయలలిత చేసినట్టు చేయండి. రెండో అంశం, 10వ తారీఖున క్యాబినెట్ పెడుతున్నారు, ఏమని పెడతారు మీరు? చట్టసభ జీవో ఇస్తున్నారు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ప్రప్రథంగా నీ దగ్గర నుంచి స్టార్ట్ చేయి. నువ్వు ఉన్న 15 మంది మంత్రులు ఉన్నారు, నీకు మొత్తం ముఖ్యమంత్రితో మంత్రులు 18% ఉండాలి, 18 మంది ఉండాలి. 18 మందిలో 42% అంటే సుమారు మాకు 8 నుంచి 9 మంత్రులు రావాలి. ఇప్పుడు 15 ఇచ్చినావు, అందులో సుమారు 6 రావాలి. నువ్వు ఎన్ని ఇచ్చినావు? 3కి ఇచ్చినావు. మొదలు నీ క్యాబినెట్లలో 42% రిజర్వేషన్ ఇచ్చి నువ్వు ముందుకు జరుగు, 6 మందికి 15 మందిలా. నెక్స్ట్, ఈ తెలంగాణలో 30 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, మాకు 42% అంటే అందులో దగ్గర 18 దాకా వస్తాయి, 15 ఒక 12 దాకా వస్తాయి. మీరు ఇమ్మీడియట్గా మాకు 13 బీసీలకు కేటాయించండి జిల్లా పరిషత్తులు, 42%. నువ్వు పార్టీ పరంగా చెల్లది, చట్టం చేసుకోర్రి. అలాగే జిల్లా పరిషత్తులు జడ్పీటీసీలు 566 ఉన్నాయి, అందులో మా 42%, 238 బీసీకి కేటాయించండి. ఇట్లా ఆల్ మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్నిట్లో కూడా 42% మీరు చట్టం చేసిన తర్వాత నేను మాత్రం ఎన్నికలకు వెళ్ళండి. కానీ ఎన్నికల జీవో ఇచ్చి పోవడం వలన మళ్ళీ ఆ జీవోను ఒక గంట లోపలనే హైకోర్టు కొట్టేస్తుంది. కాబట్టి మేము మాత్రం అల్టిమేట్ ఇస్తున్నాం, మా బీసీ మనోభావాలు దెబ్బతీయకండి. మీరు కామన్ డిక్లరేషన్ దాన్నే బీసీల ఓట్లన్నీ వేసుకొని ప్రభుత్వంకి వచ్చిండ్రు, మమ్మల్ని మోసం చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికలు 42% చట్టబద్ధ చేసిన తర్వాతనే ఎన్నికలు పోవాలి, అది మా డిమాండ్. 2 నిమిషాలు